అంటే రాజ్యాంగం పనిచేయట్లేదు. అంబటి రాంబాబు కామెంట్స్ చేయడం ఎంత వాస్తవమో, దాని తర్వాత ఆయన్ని రిమాండ్ కి పంపించారు. చట్టం చూసుకోండి. ఓకే సార్, అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఎందుకు టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ లో అసలు హోం మంత్రి అనే వాళ్ళు ఉన్నారా లేరా? ఎందుకంటే ఈ విధంగా భౌతిక దాడులు కానివ్వండి, ఇంట్లో ఉన్న కార్లకి నిప్పంటించడాన్ని అసలు ఏ రకంగా చూడొచ్చు? ఎందుకు లా అండ్ ఆర్డర్ చేతిలో ఉండి కూడా అదుపు చేయలేకపోతున్నారు? ముగ్గురు మహిళలకు ఇచ్చారు. మేఘతోటి సుచరిత గారు, వనిత గారు, ఇప్పుడు అనిత గారు మొత్తం ప్రాస్ కూడా కలిసిందండి. సుచరిత గారు, వనిత గారు. అసలు ఎవరి చేతులు ఉన్నాయంటారు? ఐ రెస్పెక్ట్ దెమ్, బట్ నేను భావించేది వాళ్ళ చేతుల్లో పూర్తిగా అధికారులు ఉన్నాయా? సకల శాఖ మంత్రులు వేరే ఉంటున్నారా? అడుగుతున్నాను. ఐఎమ్ జస్ట్ క్వశ్చనింగ్. ఇవాళ రాంబాబు గారి విషయం అని కాదండి, ఎవరి విషయం అన్నా ఇంతకుముందు కూడా దాడి జరిగింది కదా, చూశారు కదా. ముందు కూడా సేమ్ దాడులు చేశారు కదా. పుట్టినరోజు నాడు త్రిపుల్ గారిని ఎత్తుకుపోయారా? అంటే పుట్టినరోజు అని సెపరేట్ సెంటిమెంట్ అని అంటలేదండి, బట్ ఇంట్లో భార్య పిల్లలకి ఉండదా? అకేషన్ టైంలో తీసుకెళ్లిపోయారు. అది లేకపోతే భార్య పిల్లలకి ఉండదా? వాళ్ళకి ఎవరు పిల్లలు ఉండరా? ఇవాళ కూడా రాంబాబు గారు అమ్మాయిలు ఇద్దరు. రాంబాబు గారు ఒక విధంగా చూస్తే అని కులాల మతాలు రుద్దటం కదా, అభ్యుదయవాదిగా ఉన్నారు. ఇద్దరు పిల్లల్ని ఇద్దరు వేరే వర్గాలకి ఇచ్చి పెళ్లి చేశారైనా. ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి, దాంట్లో కాదు. కానీ ఈ విధంగా ఆయన ఒకటి సవరించుకుని క్షమాపణ చెప్పడం కాకుండా పార్టీ ఈ విషయాల మీద ఇలాంటి తప్పు అని చెప్పాలి. రెండోది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ జోగి రమేష్ గారిని 83 రోజులు జైల్లో పెట్టారు. జోగి రమేష్ గారు చేసింది తప్పా లేదనేది నేను నిర్ణయించనండి, అది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. తప్పు చేస్తే శిక్ష పడాలి. కానీ ఆ రోజు ఇప్పుడు తిట్టారనో లేదా ఆ కేసులో ఉన్నారు, ఏది లిక్కర్ దాంట్లో ఉన్నారని చెప్పి ఆరోపించారు. ఆరోపించిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఇన్ని రోజులు జైల్లో పడేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారిని ఆ వయసులో అరెస్ట్ చేసి రాత్రి 11 గంటల వరకు ఇంటర్వ్యూ చేసి 2 గంటలకు 1 గంటకు లేపి వైద్యుల నిపుణుల దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ 2 రాత్రి 11 గంటలకి ఇలా భయంకరంగా భౌతిక హింసకు గురి చేసినప్పుడు, వేధింపు గురి చేసినప్పుడు తప్పని చెప్పాం. ఇప్పుడు కూడా తప్పని చెప్తున్నాం. మీ యొక్క వ్యవస్థల్ని మీరు మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. వీళ్ళందరూ అనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి డోంట్ థింక్ ఆయన రాజశేఖర రెడ్డి గారు కోపన్నారని తెంపేసుకున్నానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కాదండి, అబ్సల్యూట్గా చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు కాదు. లోకేష్ గారు కూడా చంద్రబాబు కాదు. మీకు అర్థమైంది కదా. ఆయన పప్పు అన్నారు, పప్పు కాదు. ఇవాళ ఆయన రెడ్ బుక్ ఏంటో చూపించారు ఆయన. బట్ ఇంకా వైలెంట్ బుక్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, ఒకవేళ వస్తే చెప్తున్నానండి. అందువల్ల నేనేం కోరుకుంటున్నానంటే, స్పష్టంగా మనం బయట నుంచి మాట్లాడుతున్నాం. ఆ పార్టీకి ఈ పార్టీకి తాలొగ్గి మాట్లాడాల్సిన పని లేదు, వాళ్ళకి తాబేదారులుగా మాట్లాడాల్సిన పని లేదు. ఆంధ్రప్రదేశ్ హక్కుల విషయంలో గట్టిగా ఎవరైనా నిలదీస్తే దమ్ము మాకు 34 సంవత్సరాల నుంచి ఉంది. అలాగే నిలబడి మంచి మాట. అందుకని ఒకటే చెప్తున్నాను, దయచేసి గుర్తుంచుకోండి, వ్యవస్థలను కాపాడండి. ఇప్పుడు రాష్ట్రంలో కనుక మీరు వ్యవస్థలను కాపాడితే వ్యవస్థను మిమ్మల్ని కాపాడతాయి. ధర్మో ధర్మతి రక్షిత, ధర్మాన్ని వాళ్ళు కాపాడండి. మీరు ఒక 10 ఘటనలు వాళ్ళ మీద చేశారు అనుకోండి. 2014-19 జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర 25 ఘటనలు చేశారు అనుకున్నాం. ఇప్పుడు మీరు 50 చేస్తే 100 జరుగుద్ది నెక్స్ట్ టైం. అప్పుడు ఎవరికి చెప్పుకుంటారు మీరు? ఇలా మాట్లాడతాను నేను. రాంబాబు గారు అసెంబ్లీలో కూడా, తర్వాత మిగతా వాళ్ళు కూడా, వాళ్ళు ఒక్కటి చెప్పండి నాకు, ఎప్పుడన్నా భువనేశ్వర్ గారు కానీ, భారతి గారు కానీ, బ్రాహ్మణి గారు కానీ ఎప్పుడన్నా అనుచితంగా బయట మీకు మీటింగ్ ఎప్పుడన్నా ఒక్క మాట వచ్చిందండి? ఎంత హుందాతనంగా ఉంటారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా కానీ, మంత్రులుగా కానీ, వారి భార్యలుగా కానీ, వాళ్ళ కంపెనీలు హ్యాండిల్ చేస్తానే ఎంత హుందాగా ఉంటారు. వాళ్ళు కూడా బయట తీసుకునే దుర్మార్గులను ఏమన్నారండి? ఎప్పుడు ఎవరన్నా ఎక్కువ చేస్తే ఒక తప్పు మాట మాట్లాడారా? ఇక్కడ మీడియాని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారు మాట్లాడి ఉంటారు, కానీ భారతి గారు ఒక్కరోజు కూడా తప్పుగా మాట్లాడలేదు. యూ షుడ్ అండర్స్టాండ్. అలాగే భువనేశ్వర్ గారు కూడా చాలా బాధపడ్డారు, తన హస్బెండ్ చేసి నానహింసలు గురి అవుతున్నప్పుడు కూడా బాధపడ్డారు. రైట్. అయితే ఇక్కడ మీడియాని ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఓ పక్క నుంచి అంటే ఒకటే పార్టీకి వాళ్ళకి అనుగుణంగా ప్రచారాలు చేయడం, నేను బాధితుడిని, విత్ డ్యూ రెస్పెక్ట్ జర్నలిస్టులు ఏమన్నా, ఎందుకంటే వారికి ఏం ఒత్తిడిలో తెలియదు. నన్ను బహిష్కరించారు 7 సంవత్సరాల నుంచి అప్రకటితంగా. నన్ను చర్చలకే, నేనేం తప్పు చేయలేదు, ఎప్పుడు అనుచితంగా మాట్లాడి నా హక్కుల గురించి, విధానం గురించి మాట్లాడి వ్యక్తిగత విమర్శ చేయను. చర్చల్లో చెప్పులు పుచ్చుకుని కొట్టింది లేదు, అవతల వాళ్ళని తిట్టింది లేదు. అలాంటిది యువతలో తిట్టిన వాళ్ళేమో వాళ్ళు పిలిచారు, వీళ్ళు జంప్ అయ్యి ఇటు వచ్చారు, వీళ్ళు వచ్చి వీళ్ళ నాయకుడిని వీళ్ళ కుటుంబాన్ని తిడుతున్నారు, వీళ్ళు పిలిచారు, మళ్ళీ ఇటు వెళ్ళి అటు పదాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తప్పు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకున్నారు. మీడియాలకి వీళ్ళ పార్టీ వాళ్ళకి ఉండాలి కదండి. ఏ రోజు తప్పు స్వతంత్ర వ్యక్తిత్వాలను చంపేద్దామని చూస్తున్నారు.
కనీసం నా వాదన వినిపించే అవకాశం మీరు ఇచ్చారు. వాట్ ఎవర్ మీ టీవీ కానీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దట్, వాట్ ఎవర్ ఇట్ మే బీ టు దట్ ఎక్స్టెంట్. అంటే ఒక పార్టీకి అనుగుణంగా ప్రచారాలు చేయడం కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన వరకు ఇక్కడ దాడులు జరిగిన ప్రతిపక్ష పార్టీ అయి ఉన్నా కూడా, ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పార్టీ అయినా కూడా, అంటే ఇక్కడి నుంచి తప్పున్నా కూడా వీళ్ళని విమర్శించకుండా ఇటు తప్పు చేసిన వాడిని ఎక్కువగా ప్రచారం చేయడాన్ని ఏ రకంగా చూస్తారు? రోల్ వెళ్ళి మధ్యలో మొరపెట్టుకున్నట్టు నేనే బాధితుండంటే మీరు నేనేం చెప్తున్నాను అడుగుతారండి. నేను ఏ విధంగా చెప్పను? ఆ పిలిచే 1% కూడా ఆపేస్తారు. మీరు ఒక్కరే కాదు సార్, రీసెంట్ గా తక్కెలపల్లి రవీందర్ గారు కూడా అవమానం జరిగిందని చెప్పాలి మీడియా పరంగా. చంపేసే పరిస్థితి దురదృష్టవశాత్తు వచ్చింది. కేంద్రం వీళ్ళందరూ కూడా, కేంద్రంలో ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీకి బాజా భజింత్రీలు వీళ్ళందరూ కూడా. ఇవాళ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో నమ్మక ద్రోహం కేంద్రం చేస్తున్నా వీళ్ళు కొట్టుకుంటారు. కేంద్రాన్ని నిలదీసే దమ్ము కానీ ధైర్యం కానీ నిజాయితీ కానీ ఎంతమందికి ఉందో రమ్మనండి. తెలంగాణకు 1 కోటి రూపాయలు లాస్ట్ ఇయర్ బడ్జెట్లో, రైల్వే బడ్జెట్లో పెంచారు. మనం మాట్లాడుకున్నాం. 1 కోటి రూపాయలు పెంచితే వాళ్ళకేమో ఎవరికి ఆ గుజరాత్కి 8,400 కోట్లు పెంచితే ఒక్కళ్ళు బయటకు వచ్చి మాట్లాడారు. వీళ్ళు వాళ్ళని తిడతాం, వాళ్ళు వీళ్ళని తిడతాం, వీళ్ళు వాళ్ళని తిడతాం, పాపం బండి సంజయ్ గారిని వీళ్ళు తిడతాం, రేవంత్ గారిని వాళ్ళు తిడతాం, మధ్యలో బూతులతో స్పెషల్ అట్రాక్షన్స్. టీఆర్ఎస్ ఏందండి నాకు అర్థం కాదు. ముద్రగడ పద్మనాభన్ రెడ్డి కాపులకి అన్యాయం జరుగుతుంది ఆంధ్రాలో అని చెప్పేసి అని ఒక కామెంట్ చేయడం జరిగింది. దాన్ని ఏ రకంగా చూస్తారు? బేసిక్గా ఆయన ఒకప్పుడు కాపు కదా. ఆయన చెప్పిన మాటతో ఏకీపిస్తున్నాను. అన్యాయం జరిగిన మాట వాస్తవం. రామ్ మనోహర్ లోహియ గారు ఎప్పుడో మేము పుట్టకముందే చెప్పినట్టున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నెంబర్ ఆఫ్ రీజన్స్ ఏదన్నా కానీ నెక్స్ట్ అధికారంలోకి రావాల్సింది కాపు తెలగ వాళ్ళు చెప్పంటారని ఎప్పుడు చెప్పారు. ఒక నాయకుడు అధికారంలోకి వస్తే మొత్తం కులం అంతా వచ్చేసిందని నేను భావించను. అందులో వాళ్ళు సామాన్లు ఎంత బాధపడతారో టాప్ క్రీమ్లో ఉన్న 0.01% 99% లాభాలు బీసీలో కలపడానికి మరి ఏ రకంగా ఆ రోజు అడ్డుకుండా ఎవరండి? నీలం సంజీవ్ రెడ్డి గారు కదా. ఆల్రెడీ ఉన్నారు కదా. కలపడం ఏంటి? ఇంతకుముందే ఉన్నారు కదా. 2 సార్లు తీసేసింది ఎవరు? లెక్కలు తీయండి. ఎవరు తీశారు? కాపులు బీసీలుగా ఉన్నారు. ఇన్ఫాక్ట్ మీరు ఏ ముఖ్యమంత్రి తీశాడు? 2 సార్లు ముఖ్యమంత్రులు ఎవరు తీశారు? ఎవరు వాళ్ళు? అది దాని మీద చర్చ జరగాలి. గౌరీలు ముద్రగడ పద్మనాభం గారు నాకు లేఖ రాశారు, నా దగ్గర కూడా ఉంది. కలిసి పనిచేద్దామని చెప్పారు విభజన హామీల కోసం. నేను చేస్తాను ఉన్నాం. బట్ ఈ చూస్డ్ బికాస్ నాకు బాగా సన్నిహితులు, మిత్రులు, పెద్దలు. దాసరి నారాయణరావు గారు మా ఊరే, చాలా సన్నిహితంగా ఉండేవారు. ఆయన భావాలు కూడా నేను మీ ఇద్దరం మాట్లాడుకుంటా ఉండండి. ఆ రోజులు ఆయన కూడా బయలుదేరితే ఆయన్ని చిరంజీవి గారిని మన ఎయిర్పోర్ట్లో ఎలా ఆపేశారు చూశారు మీరు. ఐ నో అబౌట్ దీస్ థింగ్స్ అండ్ ఇన్ లెంగ్త్. బట్ నేను ఆయన అన్న దాంట్లో ఇప్పుడే గుర్తుకొచ్చిందండి. అంటే ఇప్పుడు కళ్యాణ్ బాబు గారిని రోడ్డు మీద ఆపేసినప్పుడు ఆయన ఏ కమ్యూనిటీ అండి? కాపు. మరి నేను అడుగుతున్నాను, ఇది వాళ్ళ ఒకళ్ళకి అన్యాయం జరిగినప్పుడు లేదా ఒకళ్ళ కేసులో పట్టుబడ్డప్పుడు కులాలు వస్తాయా? నేను అడుగుతున్నానండి. తీశారు కదా సార్. ఎవరు తీశారు కదా? నిన్న రీసెంట్ గా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు. సరే, ఆయన రాజకీయం కోసం మాట్లాడుకోవచ్చు. ఇవాళ నిజంగా న్యాయం కావాలనుకుంటే, నిజంగా అన్యాయ పని నేను ఒకటే చెప్తాను. కులానికి మొత్తం ఇస్తే కదండి, దాంట్లో వెనుకబడిన వర్గాలకి, దాంట్లో వెనుకబడిన ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకి అనేక కమ్యూనిటీలు అందరూ న్యాయం జరగాల్సిందే. ఒకళ్ళు ఇచ్చేస్తే న్యాయం జరుగుతుందని ఎలా అనుకుంటామండి? అందుకని బట్ డిస్పైట్ దట్ దే ఆర్ ఎలిజిబుల్. అండ్ దాన్ని బట్టి వాళ్ళు గుర్తుకొచ్చిందా మీకు? అంబటి రాంబాబు గారు ఒక విధంగా అభ్యుదయవాది. ఈ బూతుల విషయంలో వీటి విషయంలో కాకుండా చెప్పాను కదా, వాళ్ళ పిల్లలిద్దరిని ఎవరికి ఇచ్చారు? వాళ్ళ పిల్లలిద్దరిని ఎవరికి ఇచ్చారు? పిల్లలిద్దరిని ఎవరికి ఇచ్చారండి? వీళ్ళు చెప్తున్నట్టు ఒకటి ఉండవల్లి గారి వర్గానికి, ఒకటి చంద్రబాబు నాయుడు గారి వర్గానికి ఇచ్చారని చెప్పి నేను సోషల్ మీడియాలో చూశాను. నాకు ఎప్పుడు చెప్పలేదు ఆయన.